సంబంధించిన షాపులు లైసెన్స్ అందరూ ఎందుకంటే రాజమండ్రి చరిత్రలో 25 సంవత్సరాలు నేను వ్యాపారంలో ఉన్నానండి. ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో ఇన్స్టిట్యూట్ లిక్కర్ కానీ ఇవ్వట్లేదు సార్. ఇన్స్టిట్యూట్ లిక్కర్ కానీ అప్పుడు వ్యాపారం కానీ ఎప్పుడు జరగలేదండి నాకు తెలిసి. ఇప్పుడు ఈ మధ్య 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకి మా లైసెన్స్కి ఏ రకమైన సంబంధం లేదు. మరి ఏ రకంగా వచ్చిందో నాకు తెలియదు. లేదా గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు కేసులు పెట్టాక ఎవరైనా ఇల్లీగల్ చేస్తుంటే చూడటానికి వస్తారు. ఏదైనా బెడ్ షాప్లో అవి ఉన్నాయి చూసుకుంటారు తప్ప. ఎందుకంటే పైగా ఈ మధ్య మేము మాకు షాపులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పర్మిట్ రూమ్లకి తర్వాత డబ్బులు అడిగారండి. ముందు మేము చిన్న చిన్న షాపులు తీసుకుని పెట్టుకున్నామండి. పర్మిట్ రూమ్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా. చాలా సంవత్సరం అయిన తర్వాత పర్మిట్ రూమ్లు పెట్టి దీనికి 7,50,000 అంత 7,50,000 కట్టమని టెస్ట్ చేస్తున్నారు. ఆయన కడుతున్నాము. అంతేగాని మేము ఏ రకమైన ఇల్లీగల్ కానీ లేదు. సోషల్ మీడియాలో ఏదో అక్కడ కొన్ని షాపులు కేసులు రాస్తారండి. అది డిపార్ట్మెంట్లకి అది సహజం. అది చెప్పిన ఏదో వస్తారో రాస్తారు. అలాగే మొన్న రాజధానిలో కేసు రాశారు. మన దేవి చౌక్లో కేసు రాశారు. దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అక్కడికి షాప్ ఏదో ఉన్నాయి. షాప్ దగ్గర కేసు రాసి ఎదుగుండా ప్రౌడ్గా ఉందంటే పక్కన అమ్ముతున్నారు. అది ఎవరు అమ్ముతున్నారో మాకు తెలియదు. అది దాన్ని బట్టి కేసు రాసి వెళ్ళలేదండి. అవి సహజంగా ఎప్పుడు జరిగాయి. ఎప్పుడే కాదండి నాకు తెలిసి 20 సంవత్సరాలు జరిగాయి. మీకు ప్రెస్ వారికి కూడా అన్నీ తెలుసు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో మాకు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఏదో డిపార్ట్మెంట్లో లేదా మమ్మల్ని ఏదో మేము ఇన్స్టిట్యూట్ లిక్కర్ అమ్ముతున్నామని మాత్రం అలాగే మాకు వినపడుతుందండి. కానీ అన్యాయం అనేది మేము ఏ రకంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ లిక్కర్ కానీ ఇంకో రకంగా కానీ ఏదో చిన్న చెప్పు వైలేషన్ అన్నది చేస్తూ ఉంటాం. చర్చలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఫైల్ వేస్తారు. అది కూడా రూల్ ఉందండి. ఆ రూల్ ప్రకారం మేము ఫైల్ కడుతూ ఉంటాం. అంతే తప్ప ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో నాకు తెలిసి ఇన్స్టిట్యూట్ లిక్కరో గోవా లిక్కరో ఇంకో లిక్కరో ఎప్పుడు ఆడియో వైరల్ పై మీరు ఏమంటారు? ఆడియో వైరల్లో ఏదైతే ఇప్పుడు షాపులో కేసులు రాసే విషయంలో కూడా అందులో డ్రా తీయాలి, మీరు డొనేషన్ లో చెక్లు ఇవ్వాలని ఒక ఆడియో వైరల్ అవుతుంది. దాని మీద ఏమంటారు? అది మాకు సంబంధం లేదు సార్. లైసెన్స్ కాదు. ఎవరైతే ఆడియో ఎవరో నాకు తెలీదు. కానీ ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. మా లైసెన్స్ కాదండి. మా లైసెన్స్ ఎవరన్నా లేదండి. లైసెన్స్ కాదు సార్. లైసెన్స్ మేము కూర్చున్నామండి. మమ్మల్ని ఎవరన్నా అడగండి. నిమిషం అండి. ఇప్పుడు ఇంతమందిలో రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీలు వ్యాపారం దయచేసి చెప్తున్నాను. పూర్వం జరిగిన అన్ని కులాల వారు కలిసే వ్యాపారం చేస్తున్నామండి. ఇక్కడ డామినేషన్ అని ఒకరికైనా వాళ్ళకి ఏం లేదండి. అది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా ఉంటేనే వాళ్ళు సాయం చేసుకుంటామో లేకపోతే ఫ్రెండ్స్ పెట్టుకుంటామో ఏదో చేస్తారు. అది దానికని మా వ్యాపారానికి సంబంధం లేదు సార్. కానీ మేము అందరూ ఫ్రెండ్స్గానే ఉంటాం. ఒక షాప్ లో అదనంగా అమ్మిన పర్మిట్ రూమ్ లేకపోయినా మీరు ఆరా తీస్తూ ఉంటారు. అలాంటి ఆ వ్యక్తి అసలు ఇక్కడ లేడని చెప్తున్నారు మీరు. ఎవరండి? ఎవరైతే ఆడియో లీక్ అయ్యిందో ఎమ్మెల్యే గారిని కూడా ప్రెస్ మీట్ లో అడిగారు. ఏమన్నారంటే ఆయన పిలిపించాము, ప్రెస్ తో మాట్లాడతారు. ఆయన అక్కడ జరగలేదు అన్నారు. కానీ వ్యక్తి ఏమీ లేదని చెప్తున్నారు మీరు. సార్ పొలిటికల్ గా రకరకాలు ఉంటాయండి. మా షాప్ మీ లైసెన్స్ చేసి మేము సమాధానం చెప్తాం సార్. మా లైసెన్స్ కానప్పుడు నేను ఏం చెప్తాను లేదు సార్. అన్యాయం ఎవరి షాప్ వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు ఆ బాయస్ గాని నిర్ధారణ అయిందని కూడా దానికి సమయం ఏం చెప్తారు? బాధ్యత సిండికేట్ లోనే కదా. అసలు సిండికేట్ సార్. ఎందుకంటే సిండికేట్ లేదండి. సిండికేట్ లేదు సార్. లేదండి. మీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో మీరు చెక్ చేసిన దొరికితే మేము బాధ్యత. ఎక్సైజ్ రూల్ ప్రకారంగా ఏ రకమైన ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను. 2 సంవత్సరాలు యాక్షన్ వచ్చారండి. వచ్చిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ షాపులు తీసేసి షాపులు వచ్చినాయి కదా అని కొంతమంది వచ్చాక డబ్బులు మిగులుతాయి కదా వచ్చాక వేసారు. ఎక్కువ ధరలు కూడా వేసారు. ఒక షాప్కి రాజమండ్రిలో 24 వేసిన అప్లికేషన్ ఎప్పుడు చరిత్రలో లేవండి. అయినా పడ్డాయి. పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏమైందండి 20% ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చింది సార్. నోటిఫికేషన్ ఇస్తే దానికి కొంచెం ఎక్కువ టన్నులు పడ్డాయి. ఎవరికాళ్ళు వేసుకున్నారు.
ఆ పార్టీలు దీనికి సంబంధం ఉండదండి. అన్ని పార్టీలు అందరూ మీ ఆధీనంలో ఎన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ మామూలుగా రాజమండ్రి? మా 54 షాపులు అండి. 54 షాపుల్లో పర్మిట్ రూమ్స్ ఎన్నట్లు ఉన్నాయి? అన్ని విజయనండి. ఒక్కోసారి ఒక్కొక్కరు లేటుగా కడతాడు, డబ్బులు లేవండి. డబ్బులు లేక వ్యాపారంలో లాస్ ఉన్నాయా లేవు కదా? పర్మిట్ ఎన్నట్లు ఉన్నాయి? అన్ని కట్టారు. ఎన్ని నడుస్తున్నాయి? పర్మిట్ లేకుండా వ్యాపారం చేయలేమండి. గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది బిజినెస్, రెవెన్యూ లేకుండా అది ఎక్సైజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5 ఆటలకే ఉన్నాయి 32 పర్మిట్ లేదు వాళ్ళే చెప్తున్నారు. ఎక్సైజ్ వాళ్ళు లేవండి. వాళ్ళు చెప్పింది కూడా తప్పంటారా? వాళ్ళ కేసులు రాసి తీసుకొచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళే చెప్తున్నారు. గవర్నమెంట్ ఊరుకోదు సార్. అదే రెవెన్యూ ఎక్స్పెక్ట్ లో గవర్నమెంట్ ఊరుకుంటుందండి. ఒక రోజు అటు ఇటు కడతాం తప్పండి, ఊరుకోదండి. సార్ దానికి కూడా ఇంట్రెస్ట్ ఉందండి. లేట్ అయితే ఆ వాయిస్ లో ఇద్దరు వ్యక్తులు మీకు సంబంధం లేదా? ఒకటే సంబంధం లేదు, మా సంబంధం లేదు సార్. విన్నారా పని? ఏమండి విన్నామండి. ఆ వాయిస్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మా రైటింగ్ సీన్ తో సంబంధమైన వ్యక్తులు కాదు. పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఆ కక్షల్లో వాళ్ళు ఆడియో రిలీజ్ చేసి పెట్టుకున్నారు. కానీ ఆ ఆడియోకి మనకి కేసు పెట్టారా? ఇలా మమ్మల్ని బదనాం చేస్తున్నారు. సంబంధం లేదు. మేము ఎన్నోళ్ళే కేసు పెట్టలేదు కదండి. మీ షాప్ ఎక్సైజ్ వాళ్ళు కూడా కేసు పెట్టలేదు. ఎక్సైజ్ వాళ్ళు కూడా ఎందుకు కేసు పెట్టలేదు? అది ఏం మాకు సంబంధం లేదు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చామండి దీనివల్ల ఈ ఆడియో లీకేజ్ వల్ల సోషల్ మీడియా ఇది వల్ల మా షాపులన్నీ డ్యామేజ్ అవుతున్నాయని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారు. మీరు మాట్లాడకపోవచ్చు. చెప్పండి మీడియా మిత్రులందరికీ ముందుగా మా మద్యం వ్యాపారుల అసోసియేషన్ తరఫున స్వాగతం చెప్తూ, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మద్యం వ్యాపారం రాజమండ్రి మద్యం షాపుల పైన స్క్రోలింగ్ అవుతాం గత 2 రోజులుగా జరుగుతుంది. అది మా దృష్టికి వచ్చాక ఒకటి నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నామని, గోవా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెస్తున్నామని, 2 స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాపులు పెట్టారని ఈ విధంగా కంప్లైంట్. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ రూల్స్ను అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్లో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైన్ షాపులు అక్కడ పెట్టాం. దయచేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే రకరకాల సోషల్ మీడియా కామెంట్ చేస్తున్నారో ఒకసారి ఆ రూల్స్ పొజిషన్ చూసి మేము ఏ విధంగా వ్యాపారం చేస్తున్నామో, మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, అందరితో కలిసిమెలిసి వెళ్తాం. మమ్మల్ని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగో, లేకపోతే బట్టల షాప్ వ్యాపారం ఎలాగో, లేకపోతే కిరాణా షాప్లో అన్నిటికీ ఒక అసోసియేషన్ ఉంటుంది, మద్యం వ్యాపారానికి అసోసియేషన్ ఉంటుంది. మా దౌర్భాగ్యమో లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అన్న ఒక వర్డ్ వాడుతూ ఉంటాం. సిండికేట్ అన్నది అసలు లేదు. అది ఆ సిండికేట్ అన్న వర్డ్ మద్యం సిండికేట్ ఏంటి సిండికేట్ ఏం చేస్తుంది? మీరు అందరూ పాత్రికేయులు, మీ అందరూ కలిసి ఒక వెహికల్ ఎక్కడో ఒక వార్త వస్తుంది. మీరు కూడా దయచేసి ఆలోచన, మమ్మల్ని వ్యాపారం గవర్నమెంట్ పాలసీ వలన గత సంవత్సర కాలంగా అనేక లాభన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజుని స్టేట్ వైడ్గా, నాట్ ఓన్లీ రాజమండ్రి, స్టేట్ వైడ్గా షాపులు కట్టేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందువల్లంటే గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్లో 20% మార్జిన్ అని చెప్పడం వల్ల ఒక్కొక్క షాప్కి సుమారు 40 నుంచి 50 లక్షలు డ్రాలో ఇచ్చేస్తే, గౌరవనీయ కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ద్వారా వైన్ షాప్ వస్తే అది కూడా తప్పుడు దందా. ఎందుకు మాట్లాడతారు? లిక్కర్ వ్యాపారం ఎంతలోపు అంటే ఏ వ్యాపారం దగ్గర కూడా అరువు ఉండదు, కానీ వైన్ షాప్ దగ్గరకు వచ్చి ఫుల్ ఇవ్వని నెట్టుకోతారు. అంటే మా టైం అంటే ఈ వ్యాపారానికి ఉన్న ఒక చరిత్ర ఇది. మేము గత సంవత్సరం మేము ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి వ్యాపారస్తాం. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా అందరితో మేము అందరూ వ్యవహారం. ఎవరో ఇద్దరు మద్యం జరిగిన సంభాషణ, అది అవునో కాదో తెలీదు, అది మద్యం వ్యాపారానికి కనెక్ట్. ఇప్పుడు మీరు నా దాంట్లో 25,000 పెడతారు, మీరు లిక్కర్ వ్యాపారం చేసేస్తున్నట్టేనా? లేకపోతే మీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటారు, లిక్కర్ వ్యాపారం చేసేస్తాను? రియాలిటీ ఒకసారి ఆలోచించండి. నేషనల్ హైవే మీద షాపులు గవర్నమెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఓపెన్ ప్లేసుల్లో పెట్టింది, విత్ లైసెన్స్ తో మేము వ్యాపారం చేస్తున్నాం. దానికోసం పేపర్లో ప్రాక్టీస్, దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యాపారం. మీరు కూడా దగ్గర మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మా కోసం రకాలుగా పెడితే మేము రోడ్డు మీద ఏ విధంగా తిరగలదని చెప్పండి.
మాకు మా ఫ్యామిలీస్ మా వెనకాల ఉన్న వాళ్ళు మేము 10,000 20 మంది మేము ఓటర్లు కదా, మా మీద ఈ విధమైన ప్రజాప్రతినిధులు అందరూ కామెంట్. ఇప్పుడు మాకు ఆదిరెడ్డి వాసు గారు కావాలి, మార్గన్ భరతరామ్ గారు కావాలి. మేము అందరితో కాదు, మేము వ్యాపారం అంతా మంచిగా చెడ్డని వచ్చి ఈ కార్యక్రమం చేయండి, మేము అందరం రెస్పాండ్ అయిపోతాం సార్. మేము ఎవరితోనే డీవేషన్ వెళ్ళాం. గవర్నమెంట్ 1 year అయ్యాక పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు పెట్టారు. ఒక సార్ అడిగారు లైసెన్స్ ఫీజు కట్టలేదని. వితౌట్ లైసెన్స్ ఫీజు కట్ట గవర్నమెంట్ ఎందుకు రెవెన్యూ ఓరియంటెడ్ బిజినెస్ సార్. 2 నెలల ముందు వ్యాపారం చేస్తే ఈ రోజు కట్టించుకుంటారు డబ్బు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఇతని దగ్గర డబ్బులు కట్టకపోతే దానికి ఇంట్రెస్ట్ చేస్తారు. ఎవరు వైలేట్ అవ్వడానికి ఈ యొక్క సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఎవరికి ఏది లేదు. ఈ రోజు స్టేట్ వైడ్ గా కల్తీ మధ్య ఏదో వ్యవహారం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదో పాలసీ తీసుకుని యాప్ తీసుకొచ్చింది. మేము ఆ పాలసీ తీసుకుని మేము షాప్ లో యాప్ డౌన్లోడ్ చేసి షాప్ అమ్మాలి. మాకు మీకు ఈ రోజు చెప్తున్నా, ఉన్న వ్యాపారాన్ని దయచేసి మీ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము ఈ రోజు క్వైట్ తాళాలు వేస్తుంటే రాజమండ్రి నుంచి అది నాంది వస్తే స్టేట్ వైడ్ గా కట్టడానికి రెడీగా ఉన్నారు వ్యాపారస్తులు అందరూ. మేము వన్స్ 2 years పాలసీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఒకసారి గవర్నమెంట్ తో కమిట్ అయ్యి దీంట్లో ఎస్కేప్ అవ్వడానికి మేము నానా రకాల పాటలు పడుతున్నాం. ఇప్పుడు బిల్డింగ్ కడతారు సార్, బాత్రూమ్ ఒకటి ఎక్స్ట్రా చిన్న తప్పు జరుగుతుంది, మొత్తం మర్డర్ చేసేసినట్టే కాదు కదా. వైన్ షాప్ లో కూడా నౌకర్నామా ఉండొచ్చు, లేకపోతే రిజిస్టర్ రావచ్చు, లేకపోతే ఏదో చిన్న తప్పు జరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు వైన్ షాప్ అంటూ షాప్ లో ఉంటాడు, గుమస్తా మీద ఆడేదో చిన్న తప్పు జరుగుతుంది, ఏదో టెక్నికల్ కేసు అవుతుంది, దాన్ని తీసుకెళ్లి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. రాజమండ్రిలో నా మాట పూర్తిగా సార్. మేము మీకు ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే గత 2 రోజులుగా జరుగుతున్నది మాకు ఏ విధమైన సంబంధం లేదు. మమ్మల్ని మద్యం వ్యాపారస్తులు లైసెన్సీలుగా చూడండి. కాంట్రాక్ట్ సిస్టమ్ సిండికేట్లు ఇవన్నీ కాదు. మేము లాటరీలో వచ్చిన లైసెన్సీలు, మేము ఆక్షన్ లో పాడుకున్న లైసెన్సీలే కాదు. ఇది మోనోపల్లి వ్యాపారం కాదు. మనందరం కలిపి టెండర్ వేసాం సార్. 50 మీకు తగ్గుతుంది, మీకు మేము తగిన వాడే లైసెన్సీ. మీరు కూడా అర్థం చేసుకోండి దయచేసి. మేము ఏం తప్పు చేసాం కూడా మాకు తెలుస్తారు. ఇంటికి వెళ్తుంటే పిల్లలు అడుగుతారు ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది, ఏం చెప్పాలో కూడా అర్థం అవుతారా. మేము ఏం తప్పు చేస్తాం, మేము గవర్నమెంట్కి ఎక్సైజ్ డ్యూటీకి ఫీజు కట్టి లైసెన్స్ కట్టాం, పర్మిట్ రూమ్కి డబ్బు కట్టి చేస్తున్నాం. స్కానింగ్ అనేది ఎప్పటి నుంచి ఉన్నది, ఇప్పుడు కొత్తగా యాప్ తీసి కస్టమర్ని ఎవరైనా చేస్తున్నారు. రైట్, యూఆర్ రెడీ టు డూ దట్. మేమేమి ఎస్కేప్ అవుతా. కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు నకిలీ మద్యం అన్నారు, పట్టుకుంటుంది నకిలీ మధ్య ఎక్కడో జరిగింది రాజమండ్రి కనెక్ట్ చేస్తే అలాగా. ఈ రోజు జరిగింది ఏంటంటే సార్, మీ అందరికి మేము పొలిటికల్ గా వెళ్ళదలుచుకోవాలి. మాకు అందరూ కావాలి, అందరితో మేము స్నేహపాత్రంగా ఉంటాం. ఏదైనా మంచి వచ్చినా చెడ్డగా సామాజిక కార్యక్రమంలో మేము ముందుంటాం. మీ అందరి ద్వారా మీకు తెలియజేయవలసింది ఏంటంటే మాకు గత 2 రోజులుగా జరుగుతున్న దానికి మాకు ఏ విధమైన సంబంధం లేదు. మేము డిపార్ట్మెంట్ ఏదైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనల ప్రకారం షాపులు ఎస్టాబ్లిష్ చేసాం, ఆ సూచన ప్రకారం పర్మిట్ రూములు కట్టాం, ఆ విధంగానే వ్యాపారం చేస్తాం. ఏదో చిన్న చిన్నగా వైలేషన్ అన్నది దానికి కేసుకి సంబంధం లేదు. పెళ్లి షాపులు లేవా అని అనవచ్చు. ఇప్పుడు ఎవరో వస్తారండి కస్టమర్ 4 కాయలు ఎట్టుకుని నాడు మేము షాప్ కట్టే ఎక్కడో 10 రూపాయలు అంటారు. దానికి షాప్ ఎలా పరిమితి అవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరో ఒక షాపు వెనకాల ఇప్పుడు సార్ అడిగినట్టు ఏదో పర్మిట్ రూమ్ ఏదో ఓపెన్ చేస్తే దానికి డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది, కేసులు రాస్తుంది. కానీ అది ఇక్కడ ఉన్న వైన్ షాప్ లో అసోసియేషన్ మీరు అందరూ పాత్రికే మిత్రులు సార్, ఎవరో ఒక విలేకరు ఏదో తప్పు చేస్తే అందరూ మీ అందరూ రెస్పాన్సిబిలిటీ ఎవరు కదా. మీరు కూడా దయచేసి దూరంగా ఆలోచించండి. మేము ఎవరైనా ఇవ్వడానికి వచ్చింది ఒకే ఒక కారణం సార్, నేషనల్ హైవే మీద యాజ్ పర్ రూల్ సిస్టమ్ ప్రకారం పెట్టాం. ఏదైతే గత 2 రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి గోవా మధ్య అన్నది మీరు ఎనీ టైం మేము ఎప్పుడన్నా మాకు ఆ విధమైన వ్యాపారం చేయడం కాదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఈ రోజు మేము ఎంత దౌర్భాగ్యంగా చెప్పండి. ఈ రోజు మా వైన్ డీలర్ స్టేట్ లో ఒక వైన్ హైకోర్టులో రిట్ చేస్తే మా షాప్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి, మేము ఈ రోజు ఫిట్ అయిపోతాం. వైన్ షాపులు టార్గెట్